सिगरेट पान पराग पान मसाला गुटखा बाबा प्रभात राजरतन एकदार बगरकत्ता कश्मीरी जोड़ा बैल खैनी खजुरहोलू लाकౌట్ 2000 5000 ఓల్డ్ బ్లాంక్ రమ్ ఎఫ్కే విస్కీ డిస్కోటెక్లు రెయిన్ డ్యాన్స్లు క్యాబరేలు వయగ్రా. ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఈ ట్రైన్ ఎక్కి గబ్బు చేయమాకండి. ఎందుకంటే అలా చేయాలనుకుంటే దొరికేస్తారు కాబట్టి. ఎందుకంటే ట్రైన్ మొత్తం వెబ్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. విజయవాడ టు చెన్నై ఏ ట్రైన్ ఎంత స్లోగా తీసుకెళ్లే ట్రైన్ మీరు ఎక్కినా సరే మహా అయితే 7.5 గంటల్లో రీచ్ అవుతారు. మరి వందే భారత్లో 5 అవర్స్లో వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? అయితే పొరపాటే. చెన్నైకి జర్నీ డ్యూరేషన్ ఈ ట్రైన్లో 6 hours 50 minutes పట్టింది. మరి నార్మల్ ట్రైన్ ప్రైస్ 350 అనుకుంటే చైర్ కార్ అయితే 650 అనుకుందాం, థర్డ్ ఏసీ 850 రూపీస్ అనుకుందాం. మరి మన వందే భారత్ ప్రైస్ 1450 రూపాయలు. ఎందుకు ఇంత కాస్ట్లీ? పైగా జర్నీని క్విక్గా కూడా ఫినిష్ చేయడం లేదు కదా అని నాలానే మీకు కూడా అనిపించవచ్చు. డౌట్ క్లియర్ అయ్యిద్ది మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక. నా జర్నీ టికెట్స్ పండగ సీజన్ వలన వెయిటింగ్ లిస్ట్తో ఆగిపోవడం జరిగింది. తత్కాల్లో అసలు ట్రై చేస్తే కుదరలేదండి. విత్ ఇన్ మినిట్స్ రిగ్రెట్కి వెళ్ళిపోయింది. సో ఇంకా స్పాట్లో ఏం ట్రైన్స్ ఉన్నాయని చూస్తే వందే భారత్ కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అయితే ఉన్నాయి, వాటిని బుక్ చేసుకోవడం జరిగింది. బుకింగ్ టైంలో ఫుడ్ కావాలా అని అడగడం జరిగింది. నేను ఫుడ్ని ప్రిఫర్ చేశాను. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ట్రైన్ స్పెషాలిటీ, సో ఫుడ్ కూడా బాగుంటుందేమో అనుకుని నేను ఫుడ్ని సెలెక్ట్ చేసి టికెట్ అయితే బుక్ చేయడం జరిగింది. ట్రైన్ ఏమో కాస్ట్లీ ట్రైను. నేను వీళ్ళ లోపాలని ఎతుకుదాము, ఎందుకు ఇంత కాస్ట్లీ ట్రైన్ ఇది అని చెప్పి ట్రై చేస్తున్నా. టాయిలెట్స్ ఎలా ఉన్నాయో చూద్దామని ఫస్ట్ ఫోకస్ టాయిలెట్స్ వైపే వెళ్ళింది. కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, శానిటైజ్ చేసి ఉంది. సో మీరు చూడొచ్చు, కొంచెం వాష్రూమ్స్ విశాలంగా ఉంది. అక్కడ టాయిలెట్ దగ్గర కూడా హ్యాండ్ రెస్ట్కి ఉంది, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ గన్ ఉంది. నీట్గా ఉంది. నాకు వాష్రూమ్ చాలా మంచిగా అనిపించింది. స్మెల్ అయితే ఏమీ లేదు, బాగుంది. ఫ్లష్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం అనిపించింది. వాటర్ ఫ్లష్ చేసినాక వాటర్ అనేది వెంటనే వెళ్ళిపోవట్లేదు. ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. మీరు చూస్తున్నారు వెబ్ కెమెరా. సో కామన్ ఏరియాలోనే కాదండి, మీ కంపార్ట్మెంట్లో మీరు వాక్ చేస్తున్నప్పుడు కూడా ఐదర్ ఆఫ్ బోత్ ద ఎండ్స్లో మీకు వెబ్ కెమెరాస్ అయితే అమర్చడం జరిగింది. విజయవాడ స్టేషన్ నుంచి ఇప్పుడే ట్రైన్ బయలుదేరడం జరిగింది. 3:20కి షార్ప్ స్టార్ట్ అవడం అయితే జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో నా మొదటి ప్రయాణం అండి ఇది. నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూస్తూ కలిసి ప్రయాణించండి. మన అందరం కలిసి ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్లో మన ప్రయాణం మొదలైంది. స్లోగా వెళ్తోంది. ఫాస్ట్ పికప్ ఎప్పుడు తీసుకుంటుంది ఇది, దాని మ్యాక్సిమం స్పీడ్ ఎంత ఏంటి చూడాలి అని నాకు బాగా కుతూహలం. బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం కాబట్టి కొంచెం స్లో మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తోంది. క్రాస్ అయ్యాక చూద్దాం, ఏమన్నా పికప్ అయితే ఉంటుందేమో, వెయిట్ చేసి చూద్దాం. ఇందాక చెప్పినట్టండి, ట్రైన్ టికెట్ ప్రైస్ అయితే 1420 రూపాయలు. మీరు గనక క్యాటరింగ్ని ఆప్ట్ చేయకపోతే మీరు 308 రూపీస్ 308 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి స్టాప్స్ ఏమున్నాయో చెప్తా ఇప్పుడు మీకు. నెక్స్ట్ వచ్చేది తెనాలి, తర్వాత ఒంగోలు, తర్వాత నెల్లూరు, రేణిగుంట, లాస్ట్ చెన్నై. ఇంకా ట్రైన్ని గబ్బు చేసే బ్యాచ్ ఉంటారండి, వాళ్ళు ఎక్కకూడదనే కావాలనే టికెట్ ప్రైస్ ఇంత ఎక్కువ పెట్టారేమో అనిపించింది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ ట్రైన్ పికప్ అయితే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందండి. కొంచెం జోరుగా వెళ్తుంది, కానీ వెళ్తున్న కాసేపటికే ఒక 2 or 3 బ్రేక్స్ వేసినట్టు కూడా అనిపించింది. సో మన ట్రైన్ ఇంకా మనం అనుకున్నంత స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు. వెళ్తున్నట్టు అనిపించింది, వెంటనే బ్రేక్లు ఇస్తారనమాట. రాబోతోంది తెనాలి జంక్షన్. ఇప్పుడు మనం క్రాస్ చేయబోతున్నాం కృష్ణ కెనాల్ని. కృష్ణ కెనాల్ టైంకి 3:30 అయిందండి. అంటే మన జర్నీ మొదలుపెట్టి 10 నిమిషాలు మాత్రమే అయింది. సో కృష్ణ కెనాల్ నుంచి తెనాలి ఎంతసేపట్లో వెళ్తామో చూద్దాం. తెనాలి జంక్షన్ ఇంకా రాకముందే స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏం స్నాక్స్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పాప్కార్న్ క్యారమెల్ ఫ్లేవరు, తర్వాత ఒక చిక్కీ ఇవ్వడం జరిగింది. ఒక ప్యాక్డ్ ఐటమ్ ఉంది కదా, అక్కడ ఒక పఫ్ లాగా కనిపిస్తుంది, అది వచ్చేసి ఆలూ బోండా. ఈ టీ ప్యాకెట్, ఇన్స్టెంట్ టీ మిక్స్ ప్యాకెట్ మాత్రం చాలా బాగుందండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఐఆర్సిటీసీ కదా, ఐఆర్సిటీసీ చాయ్ చండాలంగా ఉంటుంది, బాగోదు కదా అనుకున్నాను. కానీ ఆ మిక్స్డ్ ప్యాకెట్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఆలూ బోండా టేస్ట్ కూడా బాగానే ఉంది. అలా స్నాక్స్ తింటూ నెక్స్ట్ స్టాప్ తెనాలి కోసం వెయిట్ చేస్తూ మనం అనుకున్న స్పీడ్ దాన్ని మానిటర్ చేస్తూ కూర్చున్నాను. సో ఇప్పుడు నాకు తెలిసింది, నేను ఆ ఎక్స్పీరియన్స్
ఆ పికప్ స్పీడ్ని నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. స్పీడ్గా వెళ్తుంది. ఇందాక స్టార్టింగ్లో స్పీడ్ వెళ్ళింది కానీ వెంటనే 2-3 బ్రేకులు వేశారు. కానీ ఇక్కడ అట్టే స్ట్రెచ్ కొంచెం మంచి స్పీడ్తో వెళ్తున్నట్టు నాకు అనిపించింది. కానీ కట్ చేస్తే వెంటనే తెనాలి వచ్చేసింది. చూడు బాగుంది. స్నాక్స్ ఇచ్చాక టైం పాస్ అవ్వడానికి న్యూస్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లాంగ్వేజ్ కూడా అడుగుతున్నారు, ఇంగ్లీష్, తెలుగు, హిందీ అకార్డింగ్లీ మనకి న్యూస్ పేపర్ ఇస్తారు. వ్లాగ్ హడావిడిలో పడిపోయి ఇందాక టీ ప్యాకెట్ ఇచ్చారు కదా, మరి తాగడానికి హాట్ వాటర్ ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తుంటే ఈలోగా ఆయన వచ్చారు. సో హాట్ వాటర్ కప్ ఏమో పెద్దది, అందులో సగం మాత్రమే హాట్ వాటర్ నింపారు. నాకు అర్థం కాల, ఏంటిది హాఫ్ చాయ్ మాత్రమే ఇవ్వబోతున్నారా అనుకున్నాను. కానీ ప్యాకెట్ కట్ చేసి మిక్స్ చేసుకుని స్టిర్ చేసుకుని తాగితే పర్ఫెక్ట్గా ఉంది టీ. అంటే ఈ టీ పౌడర్కి అంత వాటర్ మాత్రమే వేస్తే బాగుంటుంది అని వాళ్ళకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కావాలని ఆ కప్లో సగం వాటర్ మాత్రమే వేశారు. అలా హాఫ్ కప్ చాయ్ తాగుతూ చాయ్ ఫినిష్ చేసేలోగా తెనాలి జంక్షన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. 3:20కి విజయవాడలో స్టార్ట్ అయిన మన వందే భారత్ ఎక్స్ప్రెస్ 3:32 దగ్గర కృష్ణ కెనాల్ని క్రాస్ చేసి 3:45కి తెనాలి జంక్షన్ చేరుకోవడం జరిగింది. అంటే హార్డ్లీ పావు గంట పట్టిందండి. సరదాగా విజయవాడలో ఎక్కి తెనాలిలో దిగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు టికెట్ ప్రైస్ ఎంత పడిద్దో తెలుసా? 380 రూపీస్ పడిద్ది. సో దాంట్లో మీకు ఫుడ్కి మీరు ఎక్కగానే మీకు స్నాక్స్ ఇస్తారు. దానికి ఎంత ఛార్జ్ అవుతుందో తెలుసా? 35 రూపీస్ మాత్రమే. అంటే విజయవాడలో 320కి ఎక్కుతారు, ఎక్కంగానే మీకు స్నాక్స్ ఇస్తారు, తినేసేసి పావు గంటలో తెనాల్లో దిగిపోతారు 380 రూపీస్కి. ఎస్, మేము అలాంటి సరదా మనుషులమే, మాకు ఇలాంటి సరదాలు చాలా ఇష్టం అని ఎవరైనా అనుకుంటే కనుక మీరు ట్రై చేయండి. కింద కామెంట్లో కూడా నాకు తెలియజేయండి. లేదు మేము సీరియస్ ట్రావెలర్స్, తెనాలి నుంచి చెన్నైకి ఎంత ప్రైస్ పడిద్ది అని మీరు అడిగితే 1350 రూపాయలు విత్ ఫుడ్ అక్కర్లేదు అనుకుంటే 308 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. మర్చిపోయానండి చెప్పడం, ఇందాక టీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్స్టెంట్ మిక్స్ టీ విత్ హాట్ వాటర్ చాలా బాగుంది. ఆలూ బోండా టేస్ట్ కూడా బాగుంది. లోపల సోప్ అండ్ వేరే వేరే మసాలా టేస్ట్ అయితే తెలిసింది, చాలా బాగుంది. అలా స్నాక్స్ అయితే ఫినిష్ చేసేయడం జరిగింది. ఆ క్యారమెల్ పాప్కార్న్ అండ్ చిక్కీ అవి కూడా బాగున్నాయి. 308 రూపీస్ స్నాక్స్కి ప్లస్ డిన్నర్కి అంటే కొంచెం వర్త్ అనే అనిపిస్తుంది. చూద్దాం, డిన్నర్ టేస్ట్ కూడా చూసి ప్రైస్ వర్తా కాదా అనేది చూద్దాం. ఈలోగా బోర్ కొట్టి ట్రైన్లో ఇంకేమేం ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. మన టికెట్ వచ్చేసి చైర్ కార్ క్లాసు, దీని నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాసు. 2 క్లాసులకి ఓ 1000 రూపాయలు అయితే డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మీరు చూసే ఈ సీటింగే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. చైర్స్ని ఇలాగ 360 డిగ్రీస్ రొటేట్ చేసుకుని కూర్చోవచ్చు. ఇదొక్కటే దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీ. కేవలం ఈ యొక్క ఫెసిలిటీ కోసం 2600 రూపాయల. విజయవాడ నుంచి చెన్నైకి రైట్ టైంలో బుక్ చేసుకుంటే అదే ఫ్లైట్ టికెట్ ప్రైస్ అవుతుంది తెలుసా మీకు? అంటే ఈ క్లాస్లో ప్రయాణించే ప్రయాణికులు అతి శుభ్రత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే టాయిలెట్స్ ఇంకా బాగుండాలి, నీట్గా ఉంటాయి ఈ క్లాస్లో, అందుకనే మేము ఈ టికెట్లో ప్రయాణిస్తున్నామని అనుకుని ప్రయాణిస్తున్నారా? నాకైతే అర్థం కాలేదు. స్టార్టింగ్లో చెప్పాను చూసారా, ఖైనీ, గుట్కా, తంబాకు ఇలాంటివి అలవాటు ఉన్నవాళ్ళు దీంట్లో ఎక్కకండి అని. ఇందుకే నేను చెప్పింది. సో అలాంటి వాళ్ళు ఎక్కితే గనక వీళ్ళు ఏదైతే క్లాస్ కోరుకుంటున్నారో ఆ టాయిలెట్స్ అవి కూడా గబ్బు అయిపోతాయి. ఎక్కడ చూసినా మీరు ఖైనీ, గుట్కా, తంబాకు వాటి ఊములే మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సరే, అది వదిలేద్దాం. బ్యాక్ టు మన చైర్ కార్ క్లాస్. నాకు ఈ ఫుట్ రెస్ట్ బాగా నచ్చింది. చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా అనిపించిందండి. ఆల్సో వాటర్ బాటిల్ అయితే ఎక్కంగానే ప్రొవైడ్ చేశారు. మనం ఆ బాటిల్ని అక్కడ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్, మన మొబైల్ ఛార్జ్ చేసుకోవటానికి ఒక సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. అది బోత్ యూజింగ్ అడాప్టర్ యాజ్ వెల్ యాజ్ మీ దగ్గర యూఎస్బి కేబుల్ ఉంటే 2 విధాలుగా ఛార్జింగ్ చేసుకునే ఫెసిలిటీని మనం లెగ్స్ పెట్టుకునే కింద, అంటే సీట్కి కింద వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. చాలామందికి ట్రావెల్ చేసేటప్పుడు బుక్ రీడింగ్ అనేది అలవాటుగా ఉంటుంది. సో వాళ్ళు విండో సీట్లో కూర్చుంటే కనుక కన్వీనియంట్గా కవర్ చేసుకుని ఒక షీట్ లాగా ప్రొవైడ్ చేశారు. అది క్లోజ్ చేసుకుని వాళ్ళు బుక్స్ చదువుకోవచ్చు. పైన ఈ లైట్స్ ఉన్నాయి చూసారా? సో పైన ఉన్నటువంటి వైట్ లైట్స్ క్లోజ్ చేసిన ఈ బెడ్ లైట్స్ లాగా ఆన్ చేసుకుని వాళ్ళు బుక్ రీడింగ్ చదువుకోవచ్చు. ఏసీ అయితే చాలా ఎక్కువ వేశారు. మేము ఈ లైట్స్ని కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఏసీ నుంచి తప్పించుకోవడానికి అలా ఆన్ చేసుకుని ఉంచుకున్నాం అనమాట.
డోర్స్ ఆర్ అబౌట్ టు ఓపెన్, అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఒంగోల్ స్టేషన్ రాబోతోంది. టైం అయితే 5 అయింది. ఒకవేళ మీరు ఒంగోల్ స్టేషన్లో ఎక్కి చెన్నై వెళ్ళాలి అనుకుంటే టికెట్ ప్రైస్ 1175 రూపాయలు విత్ ఫుడ్ క్యాటరింగ్ ఇంక్లూడెడ్ అండి. క్యాటరింగ్ అక్కర్లేదు అనుకుంటే మీరు 308 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. తెనాలిలో 3 నిమిషాలు మాత్రమే ఆగింది. ఒంగోలులో 5 మినిట్స్ అయితే ఆపడం జరిగింది. ఇది ఆఫ్టర్నూన్ జర్నీ కాబట్టి డిన్నర్ అనేది నెల్లూరు తర్వాత ప్రొవైడ్ చేస్తామన్నారు. ట్రైన్ని ఎక్కడికక్కడ నీట్గా శానిటైజ్ చేసి హైజీనిక్గా ఉంచడం అయితే జరిగిందండి. నెల్లూరుకి అయితే 6:15కి వచ్చేసాం. నెల్లూరులో కూడా 5 మినిట్స్ మాత్రమే ఆపడం జరిగింది. నెల్లూరు నుంచి బయలుదేరిన వెంటనే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇదే మన డిన్నర్. వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ప్రైస్ అయితే సేమ్ 308 రూపాయలు. ఒకవేళ మీరు టికెట్తో పాటుగా క్యాటరింగ్ని ప్రిఫర్ చేయలేదు అయితే కనుక మీరు ఇక్కడ సెపరేట్గా వాళ్ళకి పే చేసి ఫుడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నాన్ వెజ్కి వెజ్కి పెద్ద తేడా ఏం లేదు. వైట్ రైస్, పన్నీర్ కర్రీ, దాల్ తందూరి, కర్డ్ ప్యాకెట్ ఇవైతే కామన్. నాన్ వెజ్ వాళ్ళకి ఇలా చికెన్ కర్రీని, గ్రేవీ కర్రీని మాత్రం సెపరేట్గా ఇచ్చారు 3 పెద్ద ముక్కలతో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. పర్ ప్లేట్ 2 రోటీస్ ఇవ్వడం జరిగింది. మనం ఉన్నటువంటి గ్రేవీ కర్రీస్ అన్నిట్లో రోటీతో కూడా తినొచ్చు, రైస్తో కూడా తినొచ్చు. టేస్ట్ బాగా నచ్చేసి అక్కడికే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఈలోగా వచ్చి ఐస్ క్రీమ్ కూడా ఇవ్వడం జరిగింది. టూటీ ఫ్రూటీ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. సో ఇక చికెన్ పీస్ హైజీనిటీ చూద్దాం. చికెన్ పీస్ని చూస్తున్నారో నేను దాన్ని నీట్గా ఓపెన్ చేసి లోపల పీస్ స్లైస్ని మీకు చూపిస్తాను. చాలా మంచిగా అనిపించిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా అనిపించింది. నైస్ చికెన్ గ్రేవీ. నేను ఐఆర్సిటీసీ నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నాకు ఫుడ్ చాలా హైజీన్గా అనిపించింది. టాయిలెట్స్ కూడా నీట్గా అనిపించింది. నెల్లూరు నుంచి టికెట్ ప్రైస్ చెప్పలేదు కదా. నెల్లూరు టు చెన్నై అండి 930 రూపీస్ ఇంక్లూడింగ్ క్యాటరింగ్. క్యాటరింగ్ అక్కర్లేదు అనుకుంటే 242 రూపీస్ మీరు సేవ్ అయితే చేయొచ్చు. నెల్లూరులో ట్రైన్ ఎక్కి స్నాక్స్ మాత్రం అడగండి, ఎందుకంటే మీరు స్నాక్స్ ఎక్కి నాట్ ఎలిజిబుల్. ఒంగోలుతో స్నాక్స్ అయిపోతాయి. అంటే స్నాక్స్ ఇవ్వడం ఒంగోలు స్టాప్తో లాస్ట్ అనమాట. అలా ఐటమ్స్ అన్నీ ఖాళీ చేసేసామండి ఐస్ క్రీమ్తో సహా. కానీ ఈ విజయ కర్డ్ కప్ మాత్రం బెంగళూరులో వాడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకో పావు గంటలో చెన్నైలోకి వందే భారత్ ఎక్స్ప్రెస్. అలా చెన్నైకి 10:20కి చేరుకోవడం జరిగిందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేణిగుంటకి 7:50కి వచ్చింది, 8:10కి మూవ్ అయింది. అంటే రేణిగుంటలో 20 నిమిషాలు బండి ఆగడం జరిగింది. సో అదండి మా 6 గంటల 40 నిమిషాల విజయవాడ టు చెన్నై ప్రయాణం ఇన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. అవును, బెంగళూరు అన్నాడు చెన్నైలో దిగాడేంటి అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, పండగ సీజను, డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు. ఇలా స్ప్లిట్ చేసుకుని ఇప్పుడు పక్కనే ఇంకొక ప్లాట్ఫామ్ మారి బెంగళూరు ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గా ఉందని అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.